హలో అండి, ఇప్పుడైతే మేము వెజ్ ఛానల్లో పచ్చడి చేయడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట అన్నీ. ఓకే అండి, వంకాయ అయితే మొత్తం కాలుస్తుంది గ్యాస్ మీద పెట్టి. ఇలా మొత్తం కూడా అటు ఇటు మొత్తం ఈవెన్గా కాల్చుకోవాలి. ఓకే అండి, వంకాయ అయితే మొత్తం ఫ్రై కూడా అయిపోయింది. అది వాటర్లో వేసేసినాం. దాని తర్వాత ఇక్కడ టమాటాస్ కూడా ఇక్కడే ఫ్రై చేసేసి, అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడే ఫ్రై చేసేస్తున్నాం. ఓకే అండి, మొత్తం కూడా ప్లేట్లో వేసేసుకున్నాం. మిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వంకాయలు, టమాటాలు, సాల్ట్, పచ్చిమిర్చి. మిర్చి అంటే అవే పచ్చిమిర్చి ఓకే, ఇప్పుడు మొత్తం కాల్చి వాటర్ వేసి పొట్టు తీసా అనమాట. రోట్లో నూరాలి ఇప్పుడు. వంకాయ కూడా వేసి దంచాలి. ఓకే, ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసినామండి. టమాటా కూడా ఇప్పుడు రోట్లో వెళ్ళిపోయింది. ఓకే అండి, పచ్చడి అయితే మొత్తం రుబ్బడం అయిపోయింది. మేడం ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకోండి. దాంట్లో మనం పచ్చి ఉల్లిపాయలు కూడా చేస్తుంది. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మనం ఒకసారి టేస్ట్ చూసేటప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తాము, చూడండి. ఓకే అండి, ఉమా అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తుంది. ఆల్రెడీ తిన్నది. టేస్ట్ అయితే అదిరిపోయిందంట. నువ్వు అది వంకాయ తింటాను చూడు, చెప్తాను డాక్టర్ గారు. కొంచెం అని తినిపించమని తినమన్నా. తినద్దు. అదంతా తింటావా? అదంతా తింటావా? బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కింద లింక్ ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.